ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పలు పథకాలు ప్రవేశపెట్టి రంగం అభ్యున్నతికి కృషి చేస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. నగర శివార్లోని కొంపల్లిలో నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సర్వోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీజేపీ అగ్రనేత అడ్వానీకి భారతరత్న వరించడం అభినందనీయమని తెలిపారు. వ్యవసాయానికి విత్తనమే పునాదని, రైతు జీవితంలో సంపద ఒక్కటే సంతోషం ఇవ్వగలదని తెలిపారు. నూతన వరి వంగడాలను ఉత్పత్తి చేసే విధంగా అన్ని పరిస్థితులను తట్టుకునే విధంగా శాస్త్రవేత్తలు కృషి చేయాలని కూడా సూచించారు. గ్లంపై ఉన్న మోజుతో మాతృభాషను పట్టించుకోవడం లేదని చెప్పారు. మాతృభాషలోనే బోధన జరగాలని, తనతో పాటు భారత మాజీ ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ ఎస్వి రమణ కూడా కోరనున్నారని తెలిపారు. More than that, the news of our mentor, Sri R. Krishna Advani getting Bharata Ratna, it made me immensely happy in my heart. That's why I feel it's a momentous occasion for both the reasons. And as I told you, I would like to compliment all the people who are responsible, and also through this public forum, I would like to thank the Honorable Prime Minister of the country, Sri Narendra మా అందరికీ చేయబట్టుకుని నడిపించి ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన యొక్క శ్రీ ఆర్ కృష్ణ అద్వానీ గారికి ఇవాళ భారత ప్రభుత్వం భారత రత్న ఇండియన్ పబ్లిక్ లైఫ్. The person who is committed for values and a person who is responsible for developing thousands and lakhs of political workers across the country to be in public life. So I felt immensely happy. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.